వెల్కమ్ బ్యాక్ టు జూమ్. బండి భగీరథ్ కేసు మీద నా ఒపీనియన్ ఏంటి అని వీడియో చేయమని చాలా మంది ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ చేశారు, కామెంట్స్ కూడా చేశారు. కానీ ఆనెస్ట్లీ ఆ మెసేజెస్ అన్ని చూస్తుంటే నాకు ఈ కేసు గురించి కంటే మన సొసైటీ గురించి ఒక పెద్ద డౌట్ వచ్చింది. అసలు జనాలకు కావాల్సింది ఏంటి? జస్టిసా లేదా ఎంటర్టైన్మెంటా? నిజంగా జస్టిస్ కావాలంటే నార్మల్ గా ఎవరైనా ఏం చేస్తారు? ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఆగుతారు, కోర్ట్ ఏం చెప్తుందో చూస్తారు. కానీ ఈ కేసులో మాత్రం డే 1 నుండి కూడా ఇష్టం వచ్చిన నెరేటివ్ స్టార్ట్ చేశారు. ఏదో ఒక్కొక్కడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తీస్తున్నట్టు జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చూస్తున్నట్టు చూస్తున్నారు. వీళ్ళు చెప్పే థియరీస్ అన్ని చూస్తూ వాటికి లైక్స్ అండ్ షేర్స్ కొడుతున్నారే తప్ప అందులో పాసిబిలీ ఒక మైనర్ అమ్మాయి ఫోటో సర్క్యులేట్ అవుతున్నాయి, అది తప్పేమో అన్న కనీస జ్ఞానం కూడా ఉండట్లా. ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే ఇంకా దారుణం. కేసు అని 100 సార్లు చెప్తున్నా ప్రతి ఒక్కడు బుద్ధి లేకుండా ఆ అమ్మాయి పిక్స్ ని బ్లర్ కూడా చేయకుండా సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు మీకు మినిమం కామన్ సెన్స్ ఉందా? మైనర్ అలిగేషన్స్ ఉన్న కేసు, సెన్సిటివ్ ఇన్వెస్టిగేషన్, కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇంకా ఆన్ గోయింగ్. కానీ మన కంటెంట్ క్రియేటర్స్ కి మాత్రం వ్యూస్ రావాలి, రీచ్ రావాలి, ట్రెండింగ్ లోకి వచ్చేయాలి. నేను ఈ కేసు గురించి మాట్లాడుతున్న ఒక వీడియోని చూశాను. అకార్డింగ్ టు ద సోర్సెస్ అని స్టార్ట్ చేసి ఇంకేదో సిఐఏ ఏజెంట్స్ ఫ్రమ్ చిలకలూరుపేట అన్నట్టు ఒక స్టూపిడ్ నెరేటివ్ ని లాగారు. నిజం చెప్పాలంటే అది చూసాక నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. స్టూపిడిటీకి కనుక లిమిట్స్ ఉంటే మన సోషల్ మీడియా ఆ లిమిట్స్ ని దాటి లాంగ్ జంప్ చేస్తుంది. ఇంకా ఈ అడవిలో మన షెర్లాక్ హోమ్స్ గురించి మీకు తెలిసిందే. ఉస్కో అంటే డిస్కో అంటాడు. ఈ ఇష్యూ ఇతనికి కోతి చేతికి దొరికిన కొబ్బరి చెప్ప లాంటిది. వదలడు. పర్సనల్ లైఫ్స్ లోకి వెళ్ళిపోవడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, జడ్జ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ అమ్మాయిదని కాదు, అబ్బాయిదని కాదు, ఇద్దరు క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన సొసైటీలో అలిగేషన్స్ ప్రూవ్ అవ్వక ముందే క్యారెక్టర్ కి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు నోర్ మూసుకోవాలో తెలియని ఛానల్స్ కానీ, పాలిటీషియన్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఉంటే ఇదే ప్రాబ్లం. కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, పోలీసులు కూడా వర్క్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకి ఆల్రెడీ క్లైమాక్స్ చేసేసారు. అయినా సరే మీరు నా నుండి ఈ టాపిక్ మీద వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీని మీద ఒక కేసులా మాత్రమే మాట్లాడుకుందాం. ఈ అడవిలో షెర్లాక్ హోమ్స్ లాగానో లేదా అకార్డింగ్ టు ద సోర్సెస్ అనే ఇన్వెస్టిగేటర్స్ లాగానో కాదు. కొంచెం సెన్సిబుల్ గా, కొంచెం కామన్ సెన్స్ తో, అలాగే కొంచెం హ్యూమానిటీతో ఈ విషయాన్ని చూద్దాం. ఓకే, రెడీయా? లెట్స్ బిగిన్. ముందు ఎమోషన్స్ ని పక్కన పెట్టి క్రోనాలజీ అంటే టైం ని చూద్దాం. ఎందుకంటే మన దగ్గర చాలా మంది హెడ్ లైన్స్ ని చూసేసి ఒపీనియన్స్ ని ఫార్మ్ చేసేసుకుంటారు. డీటెయిల్స్ చూసే పేషెన్స్ ఉండదు. సో మే 8th ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చింది ఒక మైనర్ అమ్మాయి, అలాగే తన పేరెంట్స్ సైడ్ నుండి. కంప్లైంట్ ప్రకారం అమ్మాయిని బలవంతంగా తాగించి సెక్షువల్ అసాల్ట్ చేశారు లేదా అటెంప్ట్ చేశారని అలిగేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయి పార్టీకి ఎందుకు వెళ్ళింది, తాగడం ఎందుకు అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ ఒక అమ్మాయి పార్టీకి వెళ్ళడం కరెక్టా కాదా అనేది సపరేట్ డిస్కషన్. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం కరెక్టా లేదా అనేది సపరేట్ డిస్కషన్. కానీ అవి కంప్లైంట్ లో ఉన్న అలిగేషన్స్ ని ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయితే చెయ్యవు. ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన సొసైటీలో డేంజరస్ హ్యాబిట్ ఏంటంటే ఒక అమ్మాయి మిస్టేక్స్ చూస్తే వెంటనే వాళ్ళకి జరిగిన అన్యాయం తాలూకు సీరియస్నెస్ ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఆమె పార్టీకి వెళ్ళింది కాబట్టి, మోడర్న్ గా ఉంటుంది కాబట్టి, ఫొటోస్ అలా ఉంటున్నాయి కాబట్టి అని ఇండైరెక్ట్ గా బ్లేమ్ షిఫ్ట్ చేస్తారు. కానీ సేమ్ టైంలో నేను ఇంకో అన్కంఫర్టబుల్ పాయింట్ కూడా చెప్పాలి. మైనర్ అమ్మాయిని ప్రైవేట్ పార్టీస్ కి అలౌ చేయడం, ఆల్కహాల్ ఉంటున్న ఎన్వైరన్మెంట్ లోకి పంపించడం, ఇది కూడా హెల్దీ కాదు. సో ఈ ఇష్యూలో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా డిస్కషన్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మన సొసైటీలో పేరెంటింగ్ ఫెయిల్యూర్స్ గురించి పెద్దగా మాట్లాడరు. కానీ కాంట్రవర్సీ వచ్చాక మాత్రం అందరూ మోరల్ సైన్స్ టీచర్స్ అయిపోతారు. ఇలాంటి వాటి మీద నేను ఆల్రెడీ చాలా కాలం కిందే చేసిన వీడియోకి ఒకసారి వ్యూస్ చూడండి. ఇది పరిస్థితి. ఎవడో చెయ్యడు, చేసిన వాటికి సపోర్ట్ చేయరు. ఓకే, సో మ్యాటర్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ కంప్లైంట్ అయితే వచ్చింది. ఆ తర్వాత అదే రోజు కౌంటర్ కంప్లైంట్ కూడా వచ్చింది. ఈసారి కంప్లైంట్ వచ్చింది బండి భగీరథ్ సైడ్ నుండి. వాళ్ళ అలిగేషన్ ఏంటంటే అమ్మాయి ఫ్యామిలీ బ్లాక్ మెయిల్ చేస్తుంది, మనీ డిమాండ్ చేస్తుంది, 5 కోట్లు కూడా అడగడం జరిగిందని అందులో ఉంది. సో ఇక్కడ నుండే ఈ కేసు కంప్లీట్లీ పొలిటికల్ అండ్ మీడియా సర్కస్ లాగా మారిపోయింది. ఒక సైడ్ ఏమో విక్టిమ్ కి జస్టిస్ చేయాలని నెరేటివ్ స్టార్ట్ అయ్యాయి, అండ్ ఇంకో సైడ్ ఇది హనీ ట్రాప్, మనీ ఎక్స్టార్షన్, పొలిటికల్ సెటప్ అన్నట్టు కౌంటర్ నెరేటివ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అసలు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుండగానే సోషల్ మీడియాలో ఆల్రెడీ ఈ కేసు మీద 25 వెర్షన్లు రిలీజ్ అయిపోయాయి. కానీ ఈ మ్యాటర్ నిజంగా సీరియస్గా ఎప్పుడు మారింది అంటే పోలీసులు సెక్షన్స్ యాడ్ చేసినప్పుడు. నేను చాలా వీడియోస్ కింద కామెంట్స్ చదివాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే చాలా మందికి అంటే కూడా క్లారిటీ లేదు. సింపుల్ గా చెప్తాను, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటే 18 years లోపు మైనర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న స్పెషల్ లా అన్నమాట. మరి ఇక్కడే సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది. ఇద్దరు మరి రిలేషన్షిప్ లో ఉన్నారని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అంటే మ్యూచువల్ కన్సెంటే కదా అని. ఇదే కదా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ లా ప్రకారం మైనర్ కన్సెంట్ కి లీగల్ వ్యాలిడిటీ లేదు.
ఇది ఎమోషనల్ డిబేట్ కాదు, డైరెక్ట్ లీగల్ రియాలిటీ. ఇప్పుడు ఇంకొకరు అంటున్నారు 17 years 5 months అంట, ఇంకొక 7 to 8 months ఆగితే మేజర్ అయిపోయేది కదా అని. కానీ లా ఇక్కడ కూడా ఒక ప్రిసైజ్ లైన్ డ్రా చేస్తుంది. 18 అంటే 18, 17 years 11 months అయినా సరే లా ముందు మైనరే. మీరు ఎమోషన్స్ తో డిసగ్రీ చేయొచ్చు, కానీ కోర్టుకి ఎమోషన్స్ తో పని లేదు, లాతో మాత్రమే పని. కానీ ఆనెస్ట్లీ నాకు ఇక్కడ సెలెక్టివ్ మొరాలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో అమ్మాయి పార్టీకి వెళ్ళింది, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసింది అని పాయింట్అవుట్ చేస్తున్నారు. కరెక్టే, మైనర్ అయితే అది చేయడం తప్పు. అలాగే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మీద కూడా డిస్కషన్ ఉండాలి. కానీ అదే టైంలో గ్రూప్స్ చేసుకుని రౌడిజం చేయడం కరెక్టా? ఆల్రెడీ చూశారు కదా ఈ వ్యక్తి ఎంత వైలెంట్ గా బిహేవ్ చేస్తూ వేరే వాళ్ళని కొడుతూ వీడియోస్ ఉన్నాయో. అది ఎవరైనా సరే వైలెన్స్ కరెక్టా? థ్రెట్స్ ఇవ్వడం కరెక్టా? ప్రైవేట్ ఫోటోస్ లీక్ చేయడం కరెక్టా? పవర్ ని అడ్డు పెట్టుకోవడం కరెక్టా? కాదు కదా. మరి ఎందుకు మన సొసైటీకి ఒక సైడ్ తప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి? నేను ఇద్దరు తరపున వాదించే వాళ్ళ గురించి మాట్లాడుతాను. నిజం చెప్తున్నాను, ఈ కేసు డ్రాగ్ అయినా అండ్ ఆ అమ్మాయి మైనర్ అని తెలిసి అక్కడ తప్పు జరిగిందని తెలిసి అక్యూజ్డ్ మీద యాక్షన్ తీసుకోకపోయినా జ్యుడిషియరీ సిస్టమ్ మీద పూర్తిగా ఒక కామన్ మ్యాన్ కి నమ్మకం పోతుంది. కాబట్టి ఈ కేసు ఒక హై ప్రొఫైల్ అండ్ సెన్సిటివ్ కాబట్టి జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేద్దాం అండ్ అప్పుడు మనం అసలైన డీటెయిలింగ్లోకి వెళ్దాం. అండ్ నాకు పర్సనల్లీ ఈ హోల్ కేసులో మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ ఏంటంటే క్రైమ్ అలిగేషన్స్ కన్నా కూడా ఈ సోషల్ మీడియా బిహేవియర్ చూస్తే చాలా భయం వేస్తుంది. పాపం ఒక ఆన్ గోయింగ్ కేసులో మైనర్ అమ్మాయి ఫోటోస్ సర్క్యులేట్ చేస్తున్నారు, బ్లర్ కూడా చేయట్లేదు. యూట్యూబ్ థంబ్నెయిల్స్ లో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు, ట్విట్టర్ లో జూమ్ చేసి మరీ పోస్టులు వేస్తున్నారు. అసలు మీకు మినిమం హ్యూమానిటీ ఉందా? మీ ఇంట్లో మీ సిస్టరో లేదా మీ కూతురో మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా కాంట్రవర్సీలో ఉంటే వాళ్ళ పర్సనల్ ఫోటోస్ స్ట్రేంజర్స్ ఇంటర్నెట్ లో సర్క్యులేట్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మన సొసైటీలో ఎంపతి కన్నా ఎంగేజ్మెంట్ కి వాల్యూ ఎక్కువ పెరిగిపోయింది. హ్యూమన్ పెయిన్ కూడా కంటెంట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక డేంజరస్ లేయర్ ఉంది, పాలిటిక్స్. ఈ ఇష్యూ బయటికి రాగానే పొలిటికల్ పార్టీస్ ఇమ్మీడియట్ గా యాక్టివ్ అయిపోయాయి. పోస్టర్లు, స్ట్రీట్ ప్రొటెస్ట్లు, ట్రైన్ ఎక్కి ప్రొటెస్టులు చేయడం, మరవడం, అరెస్ట్ చేయమని స్లోగన్స్ చేయడం, హ్యాష్ ట్యాగులు చేయడం. అసలు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వక ముందే ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ జెన్యూన్ గా జస్టిస్ కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, లేరు అనట్లేదు. కానీ కొంతమందికి మాత్రం ఇది పొలిటికల్ ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే మన పాలిటిక్స్ లో ఇప్పుడు హ్యూమన్ ట్రాజెడీ కూడా ఒక స్ట్రాటజీ అయిపోయింది. కానీ అదే టైంలో ఈ కేసుని కంప్లీట్లీ ఫేక్ అని డిస్మిస్ చేయడం కూడా డేంజరస్సే. ఎందుకంటే దీనిలో పోలీసులు చాలా సీరియస్ సెక్షన్స్ ని యాడ్ చేశారు. హైకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ని రిజెక్ట్ చేసింది. పోలీసులు లుక్అవుట్ నోటీసెస్ ఇష్యూ చేశారు. అండ్ ఇక్కడే చాలా మంది మళ్ళీ ఇంకో మిస్టేక్ చేస్తున్నారు. నిజానికి కోర్టు ఇంకా అతన్ని గిల్టీ అని డిక్లేర్ చేయలేదు, కానీ ఈ స్టేజ్ లో అతను అరెస్ట్ కాకుండా ఇమ్మీడియట్ ప్రొటెక్షన్ మాత్రం ఇవ్వలేమని చెప్పారు. అంటే ఈ మ్యాటర్ ని కోర్టు కూడా లైట్ తీసుకోవట్లేదని అర్థం. అండ్ ఇక మనం కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేద్దాం. దీనిలో పవర్ ని వాడి ఏమేం చేస్తారు అండ్ ఏమేం చేయగలరు, వాడితే పని అవుతుందా అవ్వదా అండ్ ఇంకా చాలా యాంగిల్స్ మనకి ఈ కేసు క్లోజ్ అయ్యేసరికి బయటకు వస్తాయి. బట్ లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ జ్యుడిషియరీ సిస్టమ్. సో ఫైనల్లీ ఒక అమ్మాయి పెయిన్, ఒక ఫ్యామిలీ కాంట్రవర్సీ, ఒక అక్యూజ్డ్ ఫ్యూచర్, ఇవన్నీ ఇప్పుడు సొసైటీకి కంటెంట్ అయిపోయాయి. తప్పు ఎవరు చేసినా లా ముందు ఆన్సర్ చెప్పాల్సిందే. కానీ చట్టం పని చేయకముందే మనమే జడ్జ్, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్ అయిపోవడం మాత్రం చాలా డేంజరస్. బ్లైండ్ గా సపోర్ట్ చేయడం డేంజరస్సే, అలాగే బ్లైండ్ హేట్ కూడా డేంజరస్సే. సో ఈ వీడియో కింతే, ఈ వీడియోలో చెప్పినవన్నీ నేను పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చేసిన అనాలిసిస్ మాత్రమే. ఫైనల్ ట్రూత్ ఇన్వెస్టిగేషన్ తర్వాతనే బయటకు వస్తుంది. అండ్ ప్లీజ్ వీడియో క్రియేటర్స్ వ్యూస్ కోసం హ్యుమానిటీని సాక్రిఫైస్ చేయకండి. సో అందరూ ఈ వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి అందరికీ షేర్ ఖచ్చితంగా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.